అమ్మా కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? మా మూడు పిల్లల మధ్య ఎందుకు అందుకే బయటికి ఎక్కడ వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి నీళ్ళ అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటుంది. నిన్ను తెలిసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. చెప్పాడుగా నీ కొడుకు, ఇంకా బయలుదేరు. పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె మరిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష, నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడియారదా. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా పిన్ని పిన్ని ఏంటి కాళ్ళు ఇష్టమైపోతుంది పిన్ని, కొంచెం జడేసి పెట్టావా? పిన్ని జడయి పిన్ని డ్రెస్ అయ్యి రోజు ఏంటి నాకు డాక్టర్. అయినా మీ అమ్మ నాన్న పోతూ నాకేంటి దరిద్రాన్ని అంటగట్టారు. ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు? ఏం గీతు, నేను చెప్పింది ఏమో ఆలోచించాను. సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేదు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడుతున్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తీనైనా బతుకుతా కానీ మానం చంపుకొని నేను బతకలేను. దా నీ ఐడి కార్డు ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. వండి నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నిలబెట్టానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? కళమారుతున్న జీవితం కలకల
స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడ పుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందు రెలనప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం.